సావిత్రిబాయి పూలే సేవలు మరవలేనివని ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బుధవారం వేములవాడ పట్టణంలోని 19వ వార్డులో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీ విద్య కోసం సావిత్రిబాయి ఎంతో కృషి చేశారన్నారు. తన ఇంటిని పాఠశాలగా మార్చి ఎంతో మందికి విద్యను అందించారని ప్రశంసించారు. తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారని గుర్తు చేశారు. అలాంటి మహానీయుల బాటలో మనం నడవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యా అభివృద్ధికి ఆమె చేసిన కృషి అమోఘమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కుమ్మరి శిరీష, బింగి మహేష్, నాయకులు కూరగాయల కొమరయ్య, చిలక రమేష్, వార్డు ప్రజలు, అంబేద్కర్ సంఘ సభ్యులు తదితరులు ఉన్నారు. శ్రీమతి సావిత్రిబాయి పూలే 193వ జయంతి ఉత్సవాలను 19వ వార్డులో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సుమారు 170-180 సంవత్సరాల క్రితమే గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు అక్షరాస్యత ద్వారా అవగాహన కల్పించి ఆనాటి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి పల్లెల్లో అనేక మంది పేదలకు చదువు చెప్పే విధంగా అక్షర జ్ఞానం వస్తే అణిచివేత గురి కాకుండా ఉండబడుతుంది నా జాతి అని ఓ బలహీన వర్గాల బిడ్డకు సంబంధించినటువంటి శ్రీమతి సావిత్రి పూలేబాయి ఆనాడే గ్రామాల్లో అక్షరాలు దిద్దేటువంటి కార్యక్రమాన్ని ప్రజలు చేపట్టి ప్రజలను చైతన్యపరిచినటువంటి ఆ మహాత్మురాలి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు మనం వారిని గౌరవిస్తే మనం గౌరవించినట్టుగా వారి యొక్క ఆలోచన విధానాన్ని తరానికి చూపెట్టే విధంగా ఈనాడు వారి యొక్క చరిత్రను తిరిగి చూడవలసినటువంటి అవసరం ఉందన్నమాట. ఎక్కడ వివక్ష ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుందని నిరసనగా ఆ కాలంలోనే వివక్షకు వ్యతిరేకంగా నిరక్షరాస్యత నిర్మూలన కొరకు శ్రీమతి సావిత్రిబాయి పూలే చేసినటువంటి త్యాగము, పోరాటము మరవలేనిది, వారు చేసిన సేవలు మరవలేనివి. అందుకే సామాజికంగా సాంఘిక దురాచార రూపుమాపడంలోనూ ముందున్నటువంటి వారికి ఈరోజు చిత్రపటానికి పూలమాలేసి మరి వారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నమాట చెప్తూ వారి బాటలో మనం అందరం కూడా నడిచి భవిష్యత్తులో పేదలందరూ కూడా అభివృద్ధి పథంలో పోవడానికి కోసం వాళ్ళ ఆలోచన విధానం తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీమతి సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.